హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో పెట్రోలియం సహజ వాయువుల శాఖ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా నిరసనకు జుగుప్సకు కారణమైంది. శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వినాయక్ దామోదర్ సావర్కర్, మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, షహీద్ భగత్ సింగ్ల 4 వదనాలను ఆ పోస్టు చిత్రించింది. అడుగున స్వాతంత్రం వారిచ్చిన కానుక, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటం మన కర్తవ్యమని రాయటమే నిరసన తెచ్చిందని సులభంగానే అర్థమవుతోంది. బ్రిటిష్ వలస ప్రభుత్వం సావర్కర్ను అండమాన్లోని సెల్యులార్ జైల్లో నిర్బంధించినప్పుడు బయటకి రావటం కోసం కాళ్ళ వేళ్ళ పడి క్షమాపణలు చెప్పడం బాగా తెలిసిందే. మళ్ళీ 1948లో మహాత్మా గాంధీ హత్య కేసులో విచారణ కమిషన్ తనను దోషిగా నిర్ధారిస్తే కేవలం సాక్ష్యాలు లేవన్న సాంకేతిక కారణంతో కోర్టు విడిచిపెట్టింది. ప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుల సరసన బ్రిటిష్ వారితో కుమ్మక్కైన ఒక తైనాతీకి, కుట్రదారుడికి చోటు కల్పించడం అంటే దిగ్భ్రాంతికరం. చరిత్రను తారుమారు చేయటమే అవుతుంది. 2003లో వాజ్పేయి హయాంలో ఆయన చిత్రాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించారు. పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి వీర సావర్కర్ పేరు పెట్టారు. ప్రధాని మోడీ, ఆయన మంత్రులు, బీజేపీ నేతలు సావర్కర్ భజన చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన జయంతి రోజున భరతమాత నిజమైన పుత్రుడిగా ఆయనను మోడీ కీర్తించారు. ముస్లింల పట్ల విషపూరిత విద్వేషం అనే సావర్కర్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్కు మూలం కనుకనే ఇంతటి ఆరాధన. ఇలా సావర్కర్ను ఎప్పుడూ వీరోచితంగా చూపించడానికి ప్రధాన మీడియా, సోషల్ మీడియాలు కూడా సంఘ్ పరివార్కు సాయం అందిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏంటంటే సావర్కర్ జీవితంలో 2 విభిన్న దశలున్నాయి. అండమాన్ జైలులో నిర్బంధించడానికి ముందు, అక్కడి నుండి విడుదలైన తర్వాత. తొలి దశలో ఆయన ప్రధాన జాతీయోద్యమంపై అసహనంతో ఉన్న ఆవేశపూరిత యువకుడు. హత్యల వంటి వాటితో తొందరగా ఏదైనా నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని కోరుకున్న వ్యక్తి. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1857 చరిత్ర రాసి హిందూ సమాజాన్ని పీడిస్తున్న కుల విభజనలకు వ్యతిరేకంగా నిలిచినవాడు. మిత్రమేళ అనే రహస్య సంఘంలో చేరిన ఆయన తర్వాత తనే అభినవ భారత్ అనే మరో రహస్య సంస్థ స్థాపించాడు. పూణేలోని ఫెర్గూసన్ కాలేజీలో పట్టభద్రుడైన తర్వాత సావర్కర్ న్యాయశాస్త్రం చదివేందుకు లండన్ వెళ్ళాడు. మాజిని, గారిబాల్టి వంటి కుహానా జాతీయవాద ఇటాలియన్ నేతల ప్రభావంతో ప్రేరణ పొందాడు. లండన్లో ఉండగా 1909లో భారత ప్రభుత్వ కార్యదర్శికి సహాయకుడిగా ఉన్న విలియం హాడ్కర్జన్ వైలీని హత్య చేయవలసిందిగా మదన్ లాల్ డింగ్రా అనే యువ భారతీయ యువకుడిని ప్రోత్సహించాడు. ఈ పని చేసిన డింగ్రాను బ్రిటిష్ వారు ఉరితీశారు. సావర్కర్ పైన కూడా అనుమానాలు వచ్చినా నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఈలోగా సావర్కర్ సోదరుడైన గణేష్ బాంబులు నిల్వ చేసినందుకు గాను అరెస్ట్ అయ్యాడు. ఇందుకు ప్రతీకారంగా అభినవ భారత్లో మరో సభ్యుడైన అనంతా ఖండ్రే నాసిక్లో మెజిస్ట్రేట్ను కాల్చి చంపాడు. ఖండ్రే తదితరులు అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు వారి దగ్గర సావర్కర్ రాసిన లేఖలు, లండన్ నుంచి పంపిన రివాల్వర్లు పట్టుబడ్డాయి. పోలీసులు లండన్కు ఒక అరెస్ట్ వారెంట్ పంపగా సావర్కర్ 1910 మార్చి 13న లొంగిపోయాడు. ఇండియాకు తీసుకువస్తుండగా మార్సైల్స్ రేవులో అతడు ఓడ దూకి పారిపోయాడు. అతన్ని మళ్ళీ అరెస్ట్ చేయగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్లలో చాలా అలజడి రేగింది. ఆయన అభ్యర్థనలు చివరకు తోసివేయబడగా ఇండియాకు తీసుకొచ్చారు. 50 ఏళ్ల జైలు శిక్ష పడగా పేరు మోసిన అండమాన్ జైలుకు 1911లో తరలించారు. సావర్కర్ జీవితంలోని ఈ దశనే మనకు స్కూల్ పిల్లల పాఠాల్లో చెబుతుంటారు. అండమాన్ జైలుకు వెళ్ళగానే సావర్కర్ బ్రిటిష్ పాలకులను క్షమాభిక్ష తతంగాన్ని మొదలుపెట్టాడు. 1911లో ఆయన సమర్పించుకున్నటువంటి మొదటి పిటిషన్ ఇప్పుడు లేదు, కానీ దాని గురించిన ప్రస్తావన 1913 నవంబర్ 14న ప్రభుత్వ హోంశాఖ సభ్యుడికి రాసిన 2వ పిటిషన్లో ఉంది. అందువల్ల ప్రభుత్వము వారు అనేక విధాల నా యందు దయచూపి క్షమాగుణముతో వదిలిపెట్టినట్టయితే నేను రాజ్యాంగబద్ధమైన ప్రగతికి అంచెలంచెలమైన మద్దతుదారుడుగాను, అదేవిధంగా అభివృద్ధికి తప్పనిసరి షరతుగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విధేయుడిగాను మాత్రమే మనగలను అని చెప్పేసి, మేము కారాగారముల్లో ఉన్నంతకాలము భారతదేశమున ఘనత వహించిన మహారాణి గారి పట్ల విధేయులైన పౌరుల జీవితాల్లో నిజమైన సంతోషము, హర్షము ఉండజాలవు. ఎందుకనగా మా బంధము అంత దృఢతరమైంది. మేము గనక విడుదలైనట్టయితే ప్రజలు వెనువెంటనే సంతోషంతో ప్రభుత్వం పట్ల కృతజ్ఞతతో కేరింతలు కొట్టగలరు.
వేధించడము ప్రతీకారము కన్నా క్షమించడము సరిదిద్దడమే బాగా తెలిసిన వారు తమరు. అంతేగాక నేను గనక రాజ్యాంగ పంథాకు మారినట్టయితే భారతదేశంలోనూ విదేశములలోనూ దారి తప్పిన యువజనులను తిరిగి సరైన దోవకు మరలించగలను. వారందరూ ఒకప్పుడు నన్ను తమ గురువుగా మార్గదర్శిగా నెంచేవారు. నేను పూర్తి ఒప్పందములతో ఈ మార్పును స్వీకరిస్తున్నాను గనుక ప్రభుత్వమునకు వారు కోరిన ఏ హోదాలోనైనాను సేవ చేయుటకు సిద్ధంగా ఉన్నాను. ఈ విధముగా నా భవిష్యత్ ప్రవర్తన ఉండగలదని ఆశించుచున్నాను. నన్ను విడుదల చేసిన ఎడల కలిగే ఫలితమునకు నన్ను విడుదల చేయనిచో లభించేదానికి పోలికే ఉండజాలదు. మహాశక్తివంతులైన తమరు మాత్రమే దయామయులై వ్యవహరించగలరు. అందుచేత ప్రతిభావంతుడైన ఈ కుమారుడు ఏలిన వారి గుమ్ములోనికి తప్ప మరెక్కడికి పోగలడు. పెనాల్ సెటిల్మెంట్స్ అండ్ అండమాన్స్ అన్న పేరిట ఆర్సి మజుందార్ 1975లో ప్రచురించిన పుస్తకం నుంచి తీసుకున్న మాటలివి. కేంద్ర ప్రభుత్వ గజెటర్స్ విభాగం వెలువరించిన ఈ పుస్తకం 211 నుంచి 214 పేజీల్లో ఉన్న ఈ భాగాలను 2020 మార్చి 23న మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఒక ప్రశ్నకిచ్చిన సమాధానానికి అనుబంధంగా అందజేశారు. ఈ పిటిషన్లో సావర్కర్ వాడిన భాష తనను తాను అత్యంత విధేయుడిగా మార్చుకుని తెలివిగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించుకోవటం గమనించవచ్చు. 1920లో తనను భారతదేశానికి బదిలీ చేసి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించే వరకు సావర్కర్ మహజరులు సమర్పించుకుంటూనే వచ్చారు. చివరకు ఆయనను 1923లో విడుదల చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు పరిమితమై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడకూడదనే షరతు విధించాడు. అండమాన్ జైల్లో ఇతర ఖైదీల లాగానే సావర్కర్ కఠోరమైన శ్రమకు హింసలకు గురయ్యారు. ఘోరమైన ఈ పరిస్థితుల్లో కొందరు మరణించడం కూడా జరుగుతూ ఉండేది. అక్కడి నుంచి బయటకు రావాలని ఆయన కోరుకోవడం సహజమే. కానీ అక్కడున్న వందలాది మంది సమరయోధులు అష్టకష్టాలు భరిస్తుంటే సావర్కర్ మాత్రం అందుకోసం బ్రిటిష్ జైలర్ల దగ్గర తన నైతిక సైద్ధాంతిక జాతీయ అంతఃకరణాన్ని బేరం పెట్టడానికి కూడా సిద్ధమైపోయాడు. అలా ధైర్యంగా నిలబడిన వారిలో అగ్రగణ్యుడు భగత్ సింగ్. ఆయన కూడా హింసాత్మక నిరసనను సాధనగా చేసుకుని అనుచరులతో పాటు జైలు పాలైన వారే. కానీ అక్కడ కూడా ఎన్నో పుస్తకాలు చదువుతూ రాస్తూ బ్రిటిష్ పీడనకు గురవుతున్న వారందరి విముక్తి కోసం పరితపించారే తప్ప ఏనాడు క్షమాపణ కోరలేదు. ఆయన్ను 1931లో 23 ఏళ్ల యువ ప్రాయంలోనే ఉరితీశారు. విద్వేష రచన హిందుత్వ తనపై విధించిన షరతుల ప్రకారం రత్నగిరి జిల్లాకు పరిమితమై ఉన్న కాలంలో సావర్కర్ విస్తారంగా నాటకాలు, వ్యాసాలు, కవితలు రాస్తూనే వచ్చారు. కానీ వాటిలో బ్రిటిష్ పాలకులపై విమర్శ మాయమైపోయింది. 1923లో మరాఠా అన్న కలం పేరుతో ఆయన రాసిన హిందుత్వ పుస్తకంలోనే మొదటిసారి హిందుత్వ అనే భావజాలాన్ని ముందుకు తెచ్చారు. హిందూ మతం అన్నది పరాయి పాలకులు తెచ్చిపెట్టిందిగా కొట్టిపారేశారు. భారత చరిత్ర హిందూ ముస్లింల మధ్య ఘర్షణేనని, ఈ యుద్ధాల క్రమంలోనే చరిత్రకు అందని కాలం నుంచి హిందువులు ఒక జాతిగా రూపాంతరం చెందారని చిత్రీకరించారు. యూరప్లో తను వంట పట్టించుకున్న కుహన జాతీయవాద భావాలను ఆపాదించుకుని హిందూ జాతి దేశంగా ఏర్పడాలని ప్రతిపాదించారు. హిందువులు ఒకే రక్తం కలిగి ఉన్నారని, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం ఉందని వాదించారు. హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు జాతులని ఎన్నటికీ కలిసి మనజాలరని బల్లగుద్ది చెప్పారు. హింసారాధనను ప్రత్యేకించి ముస్లింలపై హింసా ప్రయోగాన్ని గొప్పగా చెబుతూ ఆ విధంగా మాత్రమే హిందూ మతం గుర్తింపు పొందగలదని ప్రకటించారు. ఈ పుస్తకమే 1928లో మరింత విస్తరించబడి హిందుత్వ హూ ఈజ్ అ హిందూ అనే పేరుతో వెలువడింది. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన కేబీ హెగ్డేవార్తో సహా ఎందరికో అదే తర్వాతి కాలంలో సైద్ధాంతిక వనరుగా మారింది. రెండవ సర్సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ తన రచనల్లో ఈ భావాలను విస్తారంగా అరువు తీసుకున్నారు. 1937లో ఆయన కదలికలపై షరతులు ఉపసంహరించబడిన తర్వాత హిందూ మహాసభ అధ్యక్షుడయ్యాడు. ఆయన ఆధ్వర్యంలోనే మహాసభ బ్రిటిష్ వారిపై మెతక వైఖరి తీసుకుంది. యూపీ, బెంగాల్లో ప్రభుత్వాలు భాగస్వామి అయింది. సాయుధ శిక్షణ లభిస్తుందనే సాకుతో హిందువులను రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంలో చేరవలసిందిగా ప్రోత్సహించింది. క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండిపోవడమే కాక దానిపై అణచివేతకు కూడా సహకరించింది. హిందూ మహాసభకు చెందిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీనే తర్వాత జనసంఘం స్థాపించాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బెంగాల్లో ఫజల్ అలీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. 1948 జనవరిలో మహాత్మా గాంధీ హత్య తర్వాత సావర్కర్పై అనుమానంతో అరెస్ట్ చేశారు.
సావర్కర్ కింద నేరుగా పనిచేసే ఉన్మాదపూరిత సంస్థ హిందూ మహాసభనే హత్యకు కుట్ర పన్నింది, అమలు చేసింది అంటూ హోంమంత్రి సర్దార్ పటేల్ నెహ్రూకు వివరంగా రాశారు. సర్దార్ పటేల్ ఉత్తర ప్రత్యుత్తరాలు 1944 నుంచి 50 దుర్గాదాస్ సంకలనం 6వ సంపుటంలో మీరు చూడొచ్చు. తర్వాత పటేల్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఆ ఘటనలో సావర్కర్ హిందూ మహాసభ ఇంకా వారికి సంబంధించిన ఇతరుల పాత్ర గురించి కూడా రాశాడు. 1965లో జస్టిస్ జీవన్ లాల్ కపూర్ అధ్యక్షతన నెలకొల్పిన విచారణ కమిషన్ సావర్కర్ సన్నిహితులైన ఏపీ కసార్, జీవి దామిల వాంగ్మూలం తీసుకుంది. సావర్కర్, అతని బృందం మహాత్మా గాంధీ హత్యకు కుట్ర జరిపిందని తప్ప మరో నిర్ణయానికి వచ్చే అవకాశమే లేదని ఆ కమిషన్ నివేదిక 303వ పేజీ 25 నుంచి 106 పేజీల మధ్యలో స్పష్టంగా చెప్పింది. గాంధీ హత్య కేసులో శిక్ష తప్పినా సావర్కర్ కళంకం మాసిపోలేదు. హిందూ మహాసభ తనను తాను రద్దు చేసుకుంది. ఆ విచారణలోని ఇతర కుట్రదారులకు దూరంగా మెలిగాడు. మళ్ళీ తనను నిర్బంధిస్తారనే భయం అతన్ని వెంటాడింది. జీవితంలో చివరి కాలం అనామకంగా గడిపాడు. 6 గ్లోరియస్ ఎపోక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పేరిట తన అతి కీలకమైన రచన పూర్తి చేశాడు. 1963లో అది ప్రచురితమైంది. తర్వాత ఆహార పానీయాలు మానేసి మరో 3 ఏళ్లలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ పుస్తకం హిందూ జాతి విదేశీ ఆధిపత్యం నుంచి విముక్తి పొందిన కాలానికి సంబంధించిన చరిత్రను చెబుతుందన్నాడు. విదేశీ మత విశ్వాసాలు అన్న వాటిపై ఆ పుస్తకంలో విద్వేషం కూరాడు. హిందువులు మెతకగా ఉండి బానిసత్వానికి లోబడిపోయారన్నాడు. ముస్లిం మహిళలపై మానభంగాలు చేయలేదని, ఊచకోత కోయలేదని, మసీదుల విధ్వంసానికి పాల్పడలేదని తిట్టిపోశాడు. ఈ పద్ధతిలో వ్యవహరించిన కొంతమంది వీరులను తీసుకుని వారు హిందూ మతం ఖ్యాతి నిలపడం కోసం ఆ మార్గం చేపట్టాలని నొక్కి చెప్పాడు. చాలా భయావహమైన, అమానుషమైన నైతికతను ఈ పుస్తకంలో సావర్కర్ ప్రబోధించాడు. హిందూ జాతికి మేలు చేస్తుందా లేదా అన్నది కొలబద్దగా చేసుకుని ముస్లిం మహిళలను మానభంగాలు చేయటం, మతంలో కలుపుకోవటం ద్వారా హిందూ జాతి పెరుగుతుంది కనుక అది మంచిదన్నాడు. ఈ రోజుకు ఆర్ఎస్ఎస్ శ్రేణులు సావర్కర్ని సమర్థిస్తారు. నేటి హిందుత్వ దళాలను అమితంగా ప్రభావితం చేస్తున్నది ఈ పుస్తకం సారాంశమే. కానీ ఆయన రచనలకు, జీవితానికి చేసిన పనికి స్వాతంత్ర పోరాటంతో ఏ విధంగానూ సంబంధం లేకపోగా ఆయన బ్రిటిష్ వారి వైపే ఉన్నాడు. రాజ్యాంగం చెప్పే లౌకికత్వం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం అనే విలువలకు కూడా ఆయన వ్యతిరేకి.